డబ్బుల మీద ఏదో గొడవ వచ్చిందబ్బా. మా మామ తగ్గకుండా ఎత్తుకోపోని మూట అనిచ్చా. కింగప్ప మా మామ. పిసుకు పిసుకు రానా పిసుకుతానా పిసుకుతానా. ఇప్పుడు ఆయనకి ఏమన్నా నువ్వు జీతం ఇస్తావనా? జీతం ఏం లేదబ్బా, 2 పూటలు భోజనం వేస్తాను చాలదమ్మే. ఇంకానా? ఆ 2 పూటలు భోజనంకేనా ఇంతలాగా ఉండేదా? 2 పూటలే కానీ కొంచెం ఎక్కువ తింటాడు అంతే. అట్లుంటది మనతోని. మన సబ్స్క్రైబర్లందరికీ దండాలు బాబు, దండాలు. ఈరోజు మీకు గోబీ ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. రే యూట్యూబ్లోకి పోయి హౌ టు మేక్ గోబీ అని కొడితే కుప్పులు కుప్పులు వస్తాయి కదా వీడియోలో అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు చూసినదంతా హోమ్ మేడ్ గోబీ. నేను చూపించబోయేది పక్కా హోటల్ మేడ్ గోబీ. ఒక గోబీ మాస్టర్ గోబీ ఎట్లా చేస్తాడో మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇంకెందుకు లేటు, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. గోబీ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏమరా అంటే కోస్ పువ్వుని కొనుక్కొని రావాలబ్బా. మేమైతే మార్కెట్కి పోతా ఉన్నాము. అక్కడ రేటు తక్కువ ఉంటుంది అని మేము వీకోటలో ఉంటాం కాబట్టి వీకోట మార్కెట్కి పోతా ఉన్నాము. కోసు మూటలు చాలా ఉన్నాయి కానీ అన్నీ సేల్ అయిపోయాయి అంటప్ప. కానీ కూడా పొట్టు మా మామ గోబీ వేయాలని ఒక మూట అయితే తీసుకున్నాడు. డబ్బుల మీద ఏదో గొడవ వచ్చిందబ్బా. మా మామ తగ్గకుండా ఎత్తుకోపోని మూట అనిచ్చా. కింగప్ప మా మామ. కొంచెం పోయినాక మళ్ళా వాయినే మూట తెచ్చి పెట్టేసి బండ్లో. అది మా మామ అంటే. అట్లుంటుంది మా మామతోవా. అట్లుంటది మరి మనతోని. ఆ మూట తీసుకుని మార్కెట్ నుంచి మా ఊరికైతే బయలుదేరిపోయినాము. మార్కెట్ నుంచి తెచ్చిన కోసు ముట్ని వంచిడిసి కోసు పువ్వుని మొత్తం క్లీన్ చేసుకోవాలా. కొంతమంది అయితే గోబీ వేసే వల్ల పైనుండే ఆ పొట్టుని తీయకుండా అట్లే గోబీ చేస్తారు. కానీ మా గోబీ మాస్టర్ మాత్రము పైనుండే దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వేస్తాడప్ప గోబీ. చూడండి ఎంత వేస్ట్ అయిపోయిందో. అలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ కోసు పువ్వుని తురుముకోవాలప్ప. వీడియోలో ఎట్లా చూపిస్తున్నారో అట్లే తురుముకోవాలా.
అట్లా తురుముకునేసినాక ఆ కోసు పువ్వులోకి మైదా కొంచెము కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకుని దానికి సరిపడేంత నీళ్ళు కూడా వేసుకోవాలా. మా శరత్ గడి హోటల్కి ఓనరు వాని మాటలు ఒకసారి వినండి. మైదా వేయి, మైదా మైదా వేయి, కార్న్ఫ్లవర్ వేయి, కార్న్ఫ్లవర్ వేయి, మైదా మైదా వేయి, చాలు చాలు మైదా వేయి, మైదా వేయి చాలా చెప్తాను, మైదా వేయి. ఊరికే వస్తుందా ఏం నన్ను 3 నెలలు ఖాళీ చేపించినట్లున్నది అంగడి నువ్వు. మైదా వేయి. అలా మొత్తం అవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అవంతా కలుపు, బాగా కలుపు, బాగా మిక్స్ కావాలా. పిసుకు పిసుకు. రానా పిసుకుతానా మిక్స్ అయ్యి, బాగా మిక్స్ అయ్యి, నీళ్ళు పోయి. మళ్ళీ మైదా వేస్తాడు. ఎంత కేజీ మైదా? ఏం 3 నెలలకు ఖాళీ చేస్తావు? మూట 50 కేజీల మూట. నీళ్ళు పోయి. పిసుకు, బాగా పిసుకు, నీట్గా ఉండాల, మెత్తగా ఉండాల ఇడిచేదానికి. పిసుకు బాగా. అలా మిక్స్ చేసుకోండి. దాన్ని ఓ గిన్నెలోకి వేసుకోవాలప్ప. గోకు 2 ప్లేట్లు గోబీ మిగిలిపోతుంది. గోకు దాన్ని అంతా వేస్తా ఉండు. ఇంకొక దాంట్లోకి నూనె పోసుకొని వేడి చేసుకుంటా ఉండాలి కొంచెంసేపు. మళ్ళీ వేడి చేసుకునే నూనెలోకి చిన్నగా బోండాలు మాదిరి ఇడాలి గోబీని. ఏం పా ఇట్లా గెలిపినావు కూడా? ఎత్తుకుంటే కారుతా ఉంది. ఇట్లా గెలిపని చెప్పిందినా? నీళ్ళు అయిపోయినావు. అదే ఎట్లా అయిపోతుంది నీకు? భయం దిగులు లేదయ్యా. ఒక 2 దినాలు డబ్బులు ఇకపోతే సరిపోతుంది. జీతం మీకు అంటే సరిపోతుంది 2 దినాలు. గోబీ ఉడుకుతా ఉంది. ఆయన గోబీ మాస్టరు, వీడు దానికి ఓనరు. ఎస్ నేనే. మామూలుగా మన గోబీ వేయము, ఓన్లీ చిల్లరంగడి మాత్రమే మంది. ఏదో పొండ్లేదు లోన్ వచ్చాడు పిల్లోడు, ఏదో ఉన్ని వేసుకుంటాడు కదా అనేసి గోబీ వేపిస్తాను నేను. మనోడు తెలిసినోడు బాగా, ఏదో పని చేసుకొని బతుకుని మనతోనే ఉంటాడు, మన కింద ఉంటాడు అని గోబీ నేర్పించి గోబీ వేపిస్తాను. పర్లేదు, కొంచెము బిజినెస్ కూడా బాగానే అవుతా ఉంది. టేస్ట్ బాగా వేస్తున్నాడంట పిల్లోడు. ఇప్పుడు ఆయనకి ఏమన్నా నువ్వు జీతం ఇస్తావనా? జీతం ఏం లేదు, 2 పూటలు భోజనం వేస్తాను. సాలమే ఇంకానా? ఆ 2 పూటలు భోజనంకేనా ఇంతలాగా ఉండేదా? 2 పూట్లే, కానీ కొంచెం ఎక్కువ తింటాడు అంతే. మారిపోతాను ఇంకా పెరిగేస్తాను నిన్నే. ఏమి పోతే పోనీ, మనకు తెలిసినోడు పోతే పోనీ అని ఇస్తే నువ్వు పోతే పోనీ తెలిసినోడు అంటే నన్నే అంటావా నువ్వు? నూనెలో బాగా కాలినాక గోబీ ఇంకొక గిన్నెలోకి ఆ కాలిన గోబీని వేసుకోవాలన్నమాట. మొత్తం కాల్చుకున్న తర్వాత ఇంకా అసలైన గోబీ చేసుకునేదానికి రెడీ అయిపోతుందప్ప.
మనం గ్యాస్ ఆన్ చేసుకొని నీళ్ళు మొత్తం ఆవిరైపోయేదాకా పెట్టుకొని మళ్ళీ నూనె పోసుకొని ఆ నూనె కూడా బాగా కాలిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం సేపు అట్లే వాటర్ చల్లపోదాన్ని. ఆ వాడిపోయిన తర్వాత ముందుగా కలుపుకోండి నీళ్లు, ఆ కేసరి పొడి కలరు, ఈ రెండు మిక్స్ చేసుకోండి. ఆ నీళ్ళని కొంచెం పోసుకోవాలి మనము. కొంచెం మిర్చి పేస్టు, టేస్టింగ్ సాల్టు, చికెన్ మసాలా, గరం మసాలా, సాసు, కారం పొడి ఇవన్నీ వేసుకోవాలబ్బా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకునేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే భలే స్మెల్ వస్తుంది. మనం ఎంతైతే గోబీ తినాలనుకుంటున్నామో అంత గోబీ వేసుకోవాలి ఫస్ట్. నవ్వితే ఎట్లా వీడియో తీసుకునేది పాండురంగా పాండురంగా యాదో హైవే పక్కలో లైట్లు వేసుకుంటారు చూడే. ఏమలే వానికి మోతి మొట్టమొదటి అని చూస్తాను. హైవే పక్కన వెయిట్ లెస్ బ్రో దీని సేఫ్టీ చేయండి బ్రో దీని సేఫ్టీ చేయండి. అది ఏమంటే అది వేస్టేజ్ అంతా అయితే ಇಲ್ಲ సైడ్కి. పెన్ను కూడా మేము ఫోటో తీయక వాడి కెమెరా ఆన్ చేసుకుంటాడు, కెమెరా లైట్ వస్తుంది, ఫోటో తీస్తాడు. కొత్తిమీర వాళ్ళకి ఇప్పుడు తీసుకురా కూడా తినరా తినరా తమ్ముడు. ఉడుకున్నాను బాగుంది అంటే బాగుందా బాగుందంటారా ఉప్పు కొంచెం ఎక్కువ తెగినా కరెక్ట్ గా సరిపోయింది. మంచిగా రోస్ట్ చేసి బాగా ఫాలో చేయండి, ఫాలో షేర్ లైక్. వీడు కనిపించాడు ప్రతి ఒక్క వీడియోలో. ఇప్పుడు ఓకేరా. కిరణ్ గారు హైవే పక్కన లైట్ వేసేవాడు. ముందు బదుల్లో ఉంటాడు. మహారాజా మళ్ళీ టెస్ట్ మళ్ళీ మళ్ళీ సరే ఉడుగ్గా ఉంది అని ఫ్రెండ్స్. ఉప్పు లేదు ఫ్రెండ్స్. ఎట్లుంది అంటే ఉడుగ్గా ఉంది. చెప్పిందే చెప్పడా ఎవరి మాట వినడు. you
కొద్ది నిమిషాలు అయినాక వేడివేడిగా గోబీ రెడీ అయిపోతుంది. ఏం నీ పేరా? మ్యూజిక్ డైరెక్టర్. తినదండి. ఎట్లుందంటే ఉడుకుగా ఉందా అనేది ఉడుకుగా ఉన్నారు. ఎట్లా ఉంది గోబీ? ఎట్లా ఉంది గోబీ? వెరీ గుడ్. చెప్పండి రా అంటే ఎవరు చెప్పలేదమ్మా. కరెక్ట్ రా. డన్ డన్. నెక్స్ట్ నువ్వు చేస్తాం రే. ఖచ్చితంగా చేయాల్సింది. వీడు మన రీల్స్ తీయడప్ప వీడా. ఏ వర్క్ అంది ఏంటి పెట్టింది వీడియో చేసుకుందాం. కెట్రా కెట్రా ప్రవీణ్ మీరు అంగిడి కాడు ఉండే వీడియో తిని ఆయన కూడా తీసిన అప్పుడేనా ఇంకొక లైట్ అండి శరత్ కనుక ₹10 5 రూపాయలు కమ్ముతుందని చెప్పండి. కాదు ఆఫర్ కేసలం దగ్గర మాత్రం ఆఫర్ 24 ఫ్రెండ్స్ రెండు నావే. ఎవరు రావు బాల్లో? వెరీ గుడ్. రెండు బాల్ చూపించారు. నువ్వు నల్లగా ఉండలే కన్నా. తీసుకుంటా. ఇక్కడ గోబీ తినడానికి ఏ దేశం నుంచి వచ్చారో కనుక్కుందాం ఇప్పుడు. హలో, హాయ్ సార్, మీరు ఏ దేశం నుంచి వచ్చారు? జపాన్. మీరు సార్? దేశం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గోబీ తినడానికి ఏ దేశం నుంచి వచ్చారో కనుక్కుందాం ఫస్ట్. మీరు ఏ దేశం నుంచి వచ్చారు సార్? జపాన్. మీరు సార్? పాకిస్తాన్. మీరు సార్? అమెరికా. సరే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గోబీ బాగుందనేసి ఇక్కడ తినడానికి వేరే దేశాల నుంచి వచ్చారంట. మనం పోయి కనుక్కుందాం ఫస్ట్ ఏ దేశం నుంచి వచ్చారో. సార్, మీరు ఏ దేశం నుంచి వచ్చారు? జపాన్. మీరు సార్? పాకిస్తాన్. మీరు సార్? అమెరికా. మీరు సార్? ఐఎమ్ ఫ్రమ్ చైనా. ఓకే, మీరు ఇప్పుడు వాళ్ళు ఎందుకోసం అంత దూరం నుంచి వచ్చారో, ఇక్కడ ఏం వాళ్ళకి నచ్చిందో కనుక్కుందాం. చెప్పండి సార్, మీకు ఏం నచ్చింది అనేసి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు? ఇడు గోబీ వేస్తారట, ఆయన చెయ్యి ఆడ పెట్టుకుని గోబీలో కలుపుతాడట, అది తిందామని వస్తుంది. ఓకే, మీరు సార్? గోబీ టేస్ట్ గా ఉంటుందంట వస్తున్నాను. మీరు ఎందుకు వచ్చారు సార్? ఈ గోపి ఏదో ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ వేస్తారు, అందుకు తిందామనేసి వస్తుంది. మీరు సార్, మీరు ఎందుకు వచ్చారు? సో వెరీ టేస్టీ. యా, ఐ యామ్ వాచ్డ్ ఇన్ సమ్వేర్, సో ఫన్నీ ఫ్రెండ్స్. యా యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇంత టేస్టీ గోబీ కావాలంటే మీరు ఇక్కడ విజిట్ చేయండి. అతను ఉంటాడు ఇక్కడ, హి ఈజ్ ఏ వర్కర్. కామెడీ పక్కన పెట్టేస్తే ఇక్కడ గోబీ కూడా చాలా టేస్ట్గా ఉంది. ఈ షాపు బాలేంద్రపల్లి విలేజ్, వికోట మండలంలో ఉంటుంది. నేను కూడా ఇక్కడే ఉంటాను. సో మీకు ఎవరికైనా గోబీ తినాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి తినేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.